శరణ్య దగ్గరకు లేడీ కానిస్టేబుల్ వెళ్ళి, "మేడం మిమ్మల్ని రిలీజ్ చేయమన్నారు" అని చెప్తూ ఉంటారు. "అదేంటి నా అంతటా నేనే నేరం ఒప్పుకున్నాను కదా! నన్నెందుకు రిలీజ్ చేయమన్నారు?" అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. "మేడం అర్జెంటుగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి మేడం" అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే, శరణ్య ఒంటి నిండా గాయాలతో నడవలేక కుంటుకుంటూ అలా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది. ఇక రోడ్డు మీద అలా మెల్లగా శరణ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్ఐ సంతోష్, అలాగే పక్కన ఇంకొక కానిస్టేబుల్ ఇద్దరు కూడా శరణ్య వెనకే వచ్చి శరణ్యను చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ సంతోష్ పక్కనున్న కానిస్టేబుల్‌కి గన్ ఇచ్చి శరణ్యను ఎన్‌కౌంటర్ చేయమని చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ భయపడుతూ శరణ్యకు గన్ను గురిపెడతాడు. మరోవైపు దర్శన్ శరణ్యకు క్యారేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ శరణ్యను గన్ తీసుకొని షూట్ చేయబోతూ ఉండగా దర్శన్ కారు వచ్చి శరణ్య ముందు ఆగుతుంది. శరణ్య ఒంటి నిండా రక్తము, గాయాలతో శరణ్య కుంటుకుంటూ వెళ్ళటం దర్శన్ చూసి టెన్షన్ పడుతూ బాధతో కారు దిగి శరణ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక ఎస్ఐ సంతోష్ ఇదంతా చూసి కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్నుని కిందికి దించేస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.